బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నారు. హైకోర్టు స్టే, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పైన మంత్రివర్గం చర్చించనుంది. నీటిపారుదల ప్రాజెక్టులపైన కూడా చర్చించే అవకాశం ఉంది. మెట్రో విస్తరణ, ఎస్ఎల్బీసీ సొరంగం పనులతో పాటు మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు, తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణం, సమ్మక్క సారక ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజ్, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం, టీ ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్టు వంటి అంశాలపై మంత్రివర్గ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. అయితే జరగబోతున్న ఈ తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. సుధా, ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం కాబోతుంది. పలు కీలక అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజ్ ని పునరుద్ధరించడంతో పాటు మెట్రో స్వాధీనానికి సంబంధించిన అంశం పైన ప్రభుత్వం డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునరుద్ధరణ, రాష్ట్రంలో ధాన్యం సేకరణ, ఇలాంటి కీలక అంశాలపై చర్చించబోతుంది. దాంతో పాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఇప్పటికే దీన్ని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అవి ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలను ఎజెండాగా తీసుకొని సమావేశంలో చర్చించబోతున్నారు. సుధా, రైట్ స్వామి.